ఆలస్యమైంది. సైదాపూర్లో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కారణంగా కొద్దిగా ఇబ్బంది అయింది. ఆలస్యానికి క్షమించవలసింది ఎవరో సందర్భంగా కోరుతా ఉన్నా. దాని తర్వాత ఒక్కసారి మనమే అభినందించుకోవాలి. కాబట్టి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అసెంబ్లీ కంటే ఎక్కువగా మెజారిటీ ఇచ్చినటువంటి ఎలకదుర్తి మండలానికి గట్టిగా ఒక్కసారి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం. నేను పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుకుంటా, అన్ని మండలాలు తిరిగే సందర్భం కూడా ఇక్కడ కూడా మండల కేంద్రాలకు వచ్చిపోతే నేను ఎప్పుడైనా నా విశ్వాసం మీ గ్రామాల్లో ఓట్లు రావాలంటే మీరే బాధ్యత అని చెప్పిన, మీ గ్రామాల్లో మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాదే అని చెప్పిన. ఇవాళ కూడా అదే మాట కట్టుబడి ఉన్నా. ఓట్లు వచ్చినా మీరే, రాకపోయినా మీరా, మీ గౌరవాన్ని మీ బాధ్యతను ఎప్పుడు కూడా పెరిగే విధంగా వ్యవహారం చేస్తారనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎక్కడైనా ఇష్యూ ఉంటే వెంటనే స్పందించే ప్రయత్నం చేస్తా ఉన్నా. సరే, మంత్రి అయినాం కాబట్టి కార్యక్రమాల కొద్ది అక్కడిక్కడ పాల్గొనాల్సి వచ్చినా నియోజకవర్గానికి రావడానికి సంబంధించి కావచ్చు, మీరు వచ్చినప్పుడు మీకు తగిన మర్యాద, ప్రాధాన్యత, మీ అంశాలను పరిష్కరించేటువంటి విధానంగా హుస్నాబాద్కు సంబంధించి గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గేది లేకుండా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని మనం చెప్తాం. మా మండల నాయకులను, గ్రామ అధ్యక్షులను కోరుతున్నా, ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే మనకు 10 రకాల నా దగ్గర చేరేటువంటి హక్కును మీకు. కరీంనగర్ ఆఫీస్ ఉంది, హుస్నాబాద్ ఆఫీస్ ఉంది, మండల నాయకులు ఉన్నారు, ప్రత్యేకించి నాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో కార్యాలయం ఉంది, ఇల్లు ఉంది. నేను ఇక్కడికి వస్తా. ఆ విధంగా అందరం అన్ని రకాలుగా ఎక్కడ అవసరమైతే అక్కడ మీ సమస్యలు దృష్టికి తెమ్మని చెప్పి కోరుతూ, ఇప్పుడు కూడా గ్రామాల వారీగా పర్యటన స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎన్నికలలో ఎట్లయితే పొద్దున్నారు సాయంత్రం 4 గ్రామాలు తిరిగినామో అప్పుడు మనం ఎన్నికల ప్రచారానికి తిరిగినాం. ఇప్పుడు అధికారులు అందరినీ వెంటేసుకొని గ్రామాల వారీగా అక్కడ విద్యా వ్యవస్థ ఏం నడుస్తూ ఉంది, వైద్య పరిస్థితులు ఏంది, ఇరిగేషన్ వ్యవసాయానికి సాగునీరేంది, త్రాగునీరేంది, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇతరత్ర అనేకమైనటువంటి ప్రధాన అంశాలు ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి మనందరం కూడా కలిసి చేస్తామనే మాట మనం చేస్తూ, ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి. అదేవిధంగా నేను మండల నాయకత్వాన్ని కోరుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణకు దామెర ఎలక్ట్రిసిటీ ఇష్యూ చెప్పారు, వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. మొన్న ఇంకేదో ఒక మాట చెప్పినారు. ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల యొక్క దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు సంబంధించి గౌరవల్లి కొన్ని గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా దేవాదులకు సంబంధించి మొత్తంగా అన్ని గ్రామాల్లో ఆ యొక్క నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకొని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా చేస్తానని మనం మరొక్కసారి కూడా సందర్భంగా మనవిస్తూ, నాకు అన్నిటికంటే నేను చెప్పిన ఎప్పుడు ఎలకతుర్తి యొక్క నియోజకవర్గానికి ముఖద్వారంగా అటు నుంచి అటు ఆ మండలాలు ఉన్నాయి, ఈ మండలంలో మీరు ఇలా నేషనల్ హైవేకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో మండల చౌరస్తాకు సంబంధించి కోడ్ వెళ్ళిపోయింది. ఆర్టీసీ అధికారులను తీసుకొని వస్తాం. ఆ బస్ స్టాండ్ కావచ్చు, ఆ చౌరస్తా కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా ఒక మార్పు వచ్చే విధంగా వ్యవహారం చేసే విధంగా అన్ని చర్యలు ఉంటాయనేటువంటి మాట కూడా సందర్భంగా కోరుతూ, మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నా లేదా ఇంతకుముందు చెప్పినటువంటి ఇతరత్ర సమస్యలు ఏమున్నా 24/7గా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చని కోరుతూ, గ్రామాల వారీగా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని వచ్చి చెప్పుకునే విధంగా వ్యవహారాన్ని నడపాల్సిందిగా మండల కాంగ్రెస్ ప్రేరణ కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు ఇస్తా ఉన్నారు.
ఒక 4 కుర్చీలు ఇచ్చుకుంటే ఆ గ్రామంలో కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ దారి కాబట్టి దారి దాటి మీతో కొంచెం దూరం ఒక 4-5 కుర్చీలు 4-5 కుర్చీలు దాబరాలు వేసుకుంటే అక్కడ కూర్చొని వాళ్ళ పరిస్థితి